ఓట్లకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమన్నాడు? నిర్బంధాలు లేని పాలన తెస్తాం. గడిల పాలనను బొందబెడతామని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండు. మరి ఇప్పుడు సార్ చేస్తుందేంది? ప్రతిపక్షం నోరు తెరిస్తే అరెస్టులు, కాలు బయట పెడితే కేసులు, పరామర్శలకు పోతే నిర్బంధాలు, విమర్శిస్తే కేసులు. ఇందిరమ్మ ప్రజాపాలన అంటే పరిపూర్ణ నిర్బంధాల పాలన అని ఇన్నొద్దులు మాకు తెలియకపాయే సారు అని అంటుర్రంతా. శ్రీయుత గౌరవనీయులైన శ్రీమాన్ రేవంతుల వారి పాలనలా స్వేచ్ఛ స్వతంత్రాలు మస్తుగా ఫరిడవిల్లుతున్నాయి. ఎట్లా అనంటే ప్రతిపక్షం నోరు తెరిస్తే అరెస్టులే, కాలు బయట పెడితే బేడీలే, పరామర్శలకు పోతామంటే గృహ నిర్బంధాలే, ప్రజా సమస్యలను నివేదిస్తామంటే కుత్కవిష్కుడే. ఈ తీర్ల ఏడన్నుంటదా చెప్పుండ్రి? హిట్లర్ వారసత్వాన్ని పునికి ఉచ్చుకొని నీ అంతలే నీ అంతగా మేం కూడా చేయలేదు బ్రదర్ అని ఫీల్ అయ్యేటట్టు నిర్బంధాలను కొత్తగా పుంతలు దొక్కిస్తుండు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నది చాలా మంది మాట. పాడి కౌశిక్ రెడ్డిని మందలిద్దామని ఆయన ఇంటికి పోయిన హరీష్ సార్ ను బీఆర్ఎస్ లీడర్లను దుర్భాషలాడుకుంటా అరెస్ట్ చేసుడైంది. ఒక మామూలు కానిస్టేబుల్ మాజీ మంత్రిని పట్టుకొని తమాషాలు చేయకంటాడా? ఎంత ధైర్యం, ఎవరిచ్చిన ధైర్యం? ముఖ్యమంత్రి తమ్మునికి ఏం హోదా ఉందని ఆయన కలెక్టరేట్ కు పోతే రూమ్లున్న కలెక్టరే ఎదురొచ్చి తోలుకొని పోతాడు. ఒక ప్రతిపక్ష నేతగా వాళ్ళ పార్టీ లీడర్ ను మందలిచ్చేతందుకు పోతుంటే పోవద్దని అరెస్టులా, బలవంతంగా బండ్లెక్కి పోలీస్ స్టేషన్లకు తరలిస్తారా? మీరెంత నిర్బంధాలు చేస్తే అవే మీ పార్టీని సమాధి చేసే తూటాలైతాయని మరవద్దు సారు. చరిత్రలో ఇంతగానం నిర్బంధాలు చేసిన నియంతలంతా దిక్కుమొక్కు లేకుండా పోయినరు. పోలీసులను నమ్ముకొని పాలన చేసిన వాళ్ళందరి ప్రభుత్వాలకు పాడేగట్టిన చరిత్రలు మరవద్దు సారు. గీ తుట్టె బెదిరింపులకు పిట్ట కేసులకు హరీష్ రావు అసొంటి లీడరు భయపడేటోడేనా? గట్ల భయపడితే ఇలా రాష్ట్రం వచ్చేదా? సమైక్యాంధ్రోలనే లెక్క చేయకుండా ముందుకు నడిచిన మొండిఘటం హరీష్ రావు అసొంటి ప్రజాబలమున్న నేతలను టచ్ చేస్తే ఏమైతుందో రాను రాను మీకే ఎరకైతది అని గట్టిగా కౌంటర్లు ఇస్తుండ్రు హరీష్ సార్ అభిమానులు.